ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానము కొరకు నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రియులారా, ప్రత్యక్షపు గుడారము అనే అంశమును నూతనంగా ప్రారంభిస్తూ ఉన్నాను. ఈ ప్రత్యక్షపు గుడారము, అందులో నిర్వహించే కార్యక్రమాలను గురించి బైబిల్ గ్రంథంలో సుమారు 50 అధ్యాయాల్లో వ్రాయబడింది. కనుక ఇన్ని అధ్యాయాలు కేటాయించి వివరించిన ఆధ్యాత్మిక సత్యాలను మనం తప్పకుండా ధ్యానం చేయాలి. దేవుని వాక్యము అది పాత నిబంధనలోనిదైనా క్రొత్త నిబంధనలోనిదైనా అది మన కొరకు ఆత్మావేశము చేత రాయించబడి. ప్రియులారా, ఈ ప్రత్యక్షపు గుడారము ఎందుకోసం నిర్మించబడినది అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, దేవుడు తన ప్రజల మధ్య నివసించుట కొరకు ఈ నిర్మాణము జరిగింది. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ తన ప్రజలతో ఆయన నివసించగోరుతున్నాడు. ఆయన తన ప్రజలతో ఉండుట కొరకు ఏ ఏర్పాట్లు చేయమన్నాడో ఆ ఏర్పాట్లనే మోషే చేశాడు. అదే ప్రత్యక్షపు గుడారం. ఇప్పుడు ప్రత్యక్షపు గుడారము దేనికి సాదృశ్యమో చూద్దాం. ఇక మొదటిగా ప్రత్యక్షపు గుడారము దేవుని సన్నిధికి సాదృశ్యముగా ఉన్నది. రెండవదిగా ప్రత్యక్షపు గుడారము పరలోక సంబంధమగు సంగతులకు సాదృశ్యముగా ఉన్నది. ప్రియులారా, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనములో పరలోకములో ఒక ఆరాధనా స్థలము లేక ఆలయము ఉన్నట్లు మనం చూస్తాం. ఆ ఆలయపు నమూనాయే ప్రత్యక్షపు గుడారం. ఇక మూడవదిగా ప్రత్యక్షపు గుడారము యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది. ప్రత్యక్షపు గుడారములోని ప్రతి వస్తువు, ప్రత్యక్షపు గుడారములో జరిగే ప్రతి కార్యక్రమము యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానములను సూచించునవిగా ఉన్నవి. ఇక నాలుగవదిగా ప్రత్యక్షపు గుడారము సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది. ప్రత్యక్షపు గుడారము దేవుని నివాస స్థలము, సంఘము కూడా దేవుని నివాస స్థలము. ప్రత్యక్షపు గుడారానికి సంబంధించిన ధ్యానాలలో మొదట అనగా ప్రత్యక్షపు గుడారము దేనితో కట్టబడినది, అది దేనికి సాదృశ్యముగా ఉన్నది, అలాగే ప్రత్యక్షపు గుడారములోని వివిధ విభాగాలు, వివిధ రకములైన తెరలు, ద్వారము, ఇవన్నిటిని గురించి మొదట మనం ధ్యానం చేస్తాము. తరువాత ఆ ప్రత్యక్షపు గుడారములోని వస్తువులు అనగా మందసము, కరుణాపీఠము, సముఖపు రొట్టెల బల్ల, దీప వృక్షము, ఇత్తడి బలిపీఠము, ధూప వేదిక, గంగాలము ఇత్యాది వస్తువులను గురించి కూడా మనము ఈ అంశము క్రింద ధ్యానిస్తాము. గనుక మీరు సిద్ధపడి ఈ ప్రత్యక్షపు గుడారమును గురించినటువంటి ఆ తదుపరి వీడియో కొరకు ఎదురు చూడండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఆనాడు మీరు మానవుల మధ్య నివసించాలని ఆశించారు. అందుకోసం ప్రత్యక్షపు గుడారాన్ని తయారు చేయమని మోషేకు చెప్పారు. ఈరోజు కూడా మీరు మాతో నివసించాలని ఆశపడుతూ ఉన్నారు. అందుకోసం సంఘ సమావేశాలను ఏర్పాటు చేశారు. కనుక ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ నిన్ను కలుసుకోవటానికి సిద్ధపడి సంఘ సమావేశాల్లో పాల్గొనుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.